కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారు. ఎన్నికలలో గెలిచిన పార్టీకి తొలినాళ్లలో అన్నీ ఏకగ్రీవాలే. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక జెడ్పీటీసీలు, అనేక ఎంపీటీసీలు, అనేక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఏకగ్రీవాలు. ఓ రకంగా జగన్ పతనానికి అదే కారణమైంది. ఎందుకని? అక్కడున్న ఎమ్మెల్యేలకి అప్పజెప్పేటప్పటికి వాళ్ళు డబ్బులిచ్చినోళ్ళకి మిగతా వాళ్ళకి డబ్బులిచ్చి నయానో భయానో ఒప్పించి విత్‌డ్రా చేయించారు. మామూలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కడు అవ్వాలనుకుంటాడు కౌన్సిలర్, కార్పొరేటర్. ఎందుకంటే అవి నామినేషన్ దానికి నామినేషన్‌కి అయ్యే ఛార్జీలు చాలా స్వల్పం. కాబట్టి అనుకుంటుంటారు. కానీ వీళ్ళేం చేస్తారు దాన్ని కాస్త పక్కకి డైవర్ట్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఇప్పుడు ఈ నామినేటెడ్‌కి సంబంధించినటువంటి అంశంలో విచిత్రమైనటువంటి నడుస్తా ఉంటుంటాయి. అంటే వీళ్ళు నామినేషన్‌ల టైంలోనే పో అవతల వాళ్ళని పక్కకు పెట్టిపిస్తే ఏకగ్రీవం అయిపోతుంది. ఇప్పుడు మొన్ననే కదా మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ గెలిచింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు వెళ్తుంటే, స్థానిక ఎన్నికలకు సంబంధించిన దాంట్లో 100 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు 100 మంది ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు. బీజేపీ వాళ్ళు 100 మంది. అంటే 100 చోట్ల పోటీనే లేదు. తద్వారా ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఉంటది ఆ ప్రభుత్వం. ఎందుకు ఇప్పుడే అన్నటువంటిది. ఇప్పుడు మన ఎన్నికలు అయిపోయాక కదా జరిగింది. 4 ఏళ్ళు ఉంటది ప్రభుత్వం. ఎందుకు బీజేపీ వాళ్ళు అడిగితే అవతలోడు గొడవ పెట్టుకోవడం ఎందుకు అనుకునే ఉద్దేశంతో ఉంటాడు. లేదా భయంతోనైనా, ప్రేమతోనైనా, లేకపోతే ఇచ్చే డబ్బులతోనైనా ఏదో ఒక విధంగా డ్రాప్ అయిపోతారు. దాంతో 100 ఏకగ్రీవాలైనాయి.